హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఎప్పటిలాగే ఈరోజు వీడియోలో కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి, మనం ఆనియన్స్ని అయితే డైలీ కట్ చేస్తూనే ఉంటాం కదండి. ఆనియన్స్ కట్ చేసినప్పుడు మాత్రం కంట్లోంచి వాటర్ రావడం అనేది సహజం కదండి. అలా ఉల్లిపాయలను కట్ చేసినప్పుడు కంట్లోంచి వాటర్ రాకుండా, అలాగే వీటిపైన ఉండే పీల్ అనేది మనం నైఫ్ అవసరం లేకుండానే ఈజీగా ఎలా తీసుకోవాలి, అలాగే కేజీ ఉల్లిపాయలైనా సరే మనం ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే, మనం కట్ చేసే ఉల్లిపాయలన్నిటికీ కూడా ఈ పార్ట్ని అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా హాఫ్గా అయితే ఒక కట్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఈ ఉల్లిపాయలన్నింటినీ కూడా అందులో వేసేసుకుని 5 to 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత చూడండి, నేను ఉల్లిపాయని నైఫ్ అవసరం లేకుండానే దీని మీద ఉండే పీల్ని అయితే ఈజీగా రిమూవ్ చేస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం నైఫ్తో డైరెక్ట్ కట్ చేయడం వలన ఉల్లిపాయ కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఈ విధంగా దీని మీద ఉండే పీల్ని అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉల్లిపాయలను కట్ చేసుకోవడం వలన అసలు కంట్లోంచి వాటర్ అనేది రాదండి. మనం ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి, అలాగే చిన్న ముక్కలుగా రావాలి అనుకుంటే కనుక ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇలా హాఫ్కి అయితే మనం కట్ అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఈ ఉల్లిపాయని మళ్ళీ హాఫ్ కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక సరిపోతుందండి. చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి పని అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఎన్ని ఉల్లిపాయలైనా సరే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మనం ఇంట్లో ఏ కాయగూరలనైనా ఈజీగా కట్ చేస్తాం, కానీ దొండకాయలని కట్ చేయాలంటే మాత్రం చాలా టైం పడుతుంది కదండి. ఫస్ట్ అయితే దొండకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ దొండకాయల్లోంచి మన చేతిలోకి, అంటే మన గుప్పెట్లోకి పట్టేటంత దొండకాయలు తీసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి. ఇలా మిడిల్లోకి వేసుకోవాలండి రబ్బర్ బ్యాండ్ అనేది. ఇక్కడ 7 to 8 దొండకాయల వరకు రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవచ్చండి. ఇలా టైట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలండి. ఈక్వల్గా వచ్చిన తర్వాత ఇప్పుడు నైఫ్ తీసుకుని ముందు ముచ్చుకల భాగాన్ని అయితే తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దొండకాయలన్నింటినీ కూడా చేత్తో ఇలా గట్టిగా పట్టుకుని కట్ చేస్తే కనుక చాలా ఈజీగా కట్ అయిపోతాయండి. ఇలా సగం వరకు, అంటే మనం రబ్బర్ బ్యాండ్ ఎక్కడి వరకు వేసామో అక్కడి వరకు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా వెనకకి తిప్పి ఈ వైపు కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. చూసారు కదండి ఎంత ఈజీగా కట్ అయిపోయాయో. చివరిలో ఏమైనా పెద్ద ముక్కలు ఉంటే కనుక ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను దొండకాయలను అయితే రౌండ్గా కట్ చేశాను కదండి. రౌండ్గా కాకుండా ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేయాలి అనుకుంటే కనుక ఇలా అయితే ట్రై చేయండి. ముందుగా దొండకాయని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. అంటే ఒక 6 to 7 దొండకాయల వరకు ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకుని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా కట్ అయిపోతాయి. ఇలా ఎన్ని దొండకాయలనైనా సరే ఈ టిప్ ఫాలో అయ్యి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. ఈ టిప్ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మనం ఇంట్లో పప్పులు, ధనియాలు ఇలాంటివి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇవి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం అలాగే స్టోర్ చేస్తే కనుక పురుగు పట్టే ఛాన్స్ ఉంది. కరెక్ట్గా ఒక 1 month అలా దాటేసరికి పురుగు అనేది పట్టడం స్టార్ట్ అవుతుంది కదండి. సో అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో వెల్లుల్లిపాయలు అయితే ఎలాగో ఉంటాయి కదండి. వెల్లుల్లిపాయలో వెల్లుల్లి రెవ్వలను ఒలిచిన తర్వాత ఇలాంటి పాట్ అయితే ఒకటి వస్తుంది కదా. ఇలాంటి పాట్ని ఈ డబ్బాల్లో, అంటే మనం పప్పులు వేసుకున్న డబ్బాల్లో ఇలా మిడిల్లో పెట్టేసుకుంటే కనుక ఆ ఘాటు వాసనకి పురుగు పట్టే ఛాన్స్ అస్సలు ఉండదండి. ఈ టిప్ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మన ఇంట్లో వంట చేసినప్పుడు, అంటే డీప్ ఫ్రైలు అయ్యి చేసినప్పుడు ఆయిల్ అనేది చేతుల మీద పడి బొబ్బలు లాంటివి వస్తూ ఉంటాయి కదండి. అలా వచ్చినప్పుడు ఏంటంటే దానివల్ల వచ్చే మంట అనేది చాలా విపరీతంగా ఉంటుంది. మళ్ళీ మనం ఆ హీట్లో పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఆ మంట అనేది చాలా తొందరగా పోదన్నమాట. సో దానికోసం ఈ చిన్న టిప్ అయితే ట్రై చేసి చూడండి. కొంతమందికి ఈ టిప్ అయితే తెలిసే ఉండొచ్చు, తెలియని వారి కోసం అయితే షేర్ చేస్తున్నానండి.
దీనికోసం ఏంటంటే మన ఇంట్లో నామశుద్ధి ఉంటుంది కదండి, నామశుద్ధిని తీసుకోండి. ఇక్కడ నేను గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని నుంచి కొద్దిగా పౌడర్ని అయితే తీసుకోవాలన్నమాట. ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే కనుక పౌడర్ అనేది కింద ప్లేట్లోకి వస్తుంది కదా, కొద్దిగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పౌడర్లోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని అయితే తిక్కుగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని అయితే మనకి గాయం ఎక్కడైందో అక్కడైతే అప్లై చేసుకోవాలి. నాకు ఈ వేలి మీద ఆయిల్ అయితే పడిందండి, సో చాలా మంటగా ఉంది. వెంటనే నామశుద్ధ పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకున్నాను. ఇలా 10 to 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. 10 నిమిషాల తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిపోతుందండి. అలాగే మనకి మంట కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ నేను వాష్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం కిచెన్లో వంట చేసినప్పుడు ఆయిల్ పెడితే కనుక వెంటనే ఈ టిప్ ఫాలో అయితే కనుక చాలా రిలీఫ్ పొందవచ్చండి. ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మనం చిలగడ దుంపల్ని ఉడికించాలనుకున్నప్పుడు డైరెక్ట్ కుక్కర్లో వేసేసి వాటర్ వేసి ఉడికిస్తే కనుక ఇందులో ఉండే స్వీట్నెస్ అనేది పోతుందండి. సో అలా కాకుండా ఇలా ఉడికించుకుంటే కనుక చాలా బాగుంటుందన్నమాట. చిలగడ దుంపల్ని ఎప్పుడు ఉడికించినా సరే కుక్కర్లో కాకుండా ఇలా ఇడ్లీ పాత్ర తీసుకుని అడుగున వాటర్ వేసుకుని ఇడ్లీ రేకు పెట్టుకుని ఇప్పుడు చిలగడ దుంపలు పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా చేయడం వలన చిలగడ దుంపలు స్వీట్నెస్ అనేది అస్సలు పోదన్నమాట. ఇంతేనండి. ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.